ఒక మనిషి జీవితం ఎలా ఒక కథలా మారుతుంది? ఒక కథ ఎలా యుగాల పాటు నిలిచిపోతుంది? రామాయణం, మహాభారతం ఇవి కేవలం కథలేనా? లేదా మానవాళికి ఈ చరిత్ర ద్వారా ధర్మాన్ని అలాగే జీవన మార్గాన్ని నేర్పే సాధనాలా? ఈ ఎపిసోడ్లో ఇతిహాసాలు ఎలా పుట్టాయో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఈ ఎపిసోడ్లో చెప్పబడిన అంశాలు వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు మరియు పండితుల చారిత్రక తాత్విక విశ్లేషణల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇది తుది తీర్పు కాదు, అవగాహన కోసం చేసిన ప్రయత్నం మాత్రమే. సనాతన ధర్మంలో ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పే జీవన కథ. ఇవి కల్పిత కథలు కాదు, అలా అని పూర్తి చరిత్ర కూడా కాదు. ధర్మాన్ని జీవితం ద్వారా అర్థం చేసుకునే మార్గమే ఈ ఇతిహాసాలు. రామాయణం ఒక్కసారిగా రాయపడలేదు. వాల్మీకి ముందుగా సమాజంలో జరిగిన సంఘటనలను గమనించాడు. ధర్మం ఎలా నిలబడింది, అన్యాయం ఎలా ఎదురయ్యింది, ఆ అన్యాయాన్ని ఎదిరించి ధర్మం ఎలా గెలుపు సాధించింది, ఇవన్నీ పరిశీలించి రచించిన తరువాతే రామాయణం ఒక జీవిత కథగా మారింది. రామాయణం ప్రకారం రాముడు దేవుడి కంటే ముందు ఒక ఆదర్శ మనిషి. ఆ మనిషి నడిచిన బాటను చెప్పే కథే రామాయణం. అదే విధంగా మనమందరం అనుకుంటున్నట్టు మహాభారతం బయట జరిగే యుద్ధాల గురించి చెప్పే కథ కాదు. ఇది మనిషి యొక్క అంతర్గత యుద్ధాల గురించి చర్చించే ఒక మహాగ్రంథం. ఎక్కడైతే మనిషికి ప్రేమ, స్వార్థం, బంధం అనేవి హృదయంలో నిండిపోతాయో అప్పుడు ఆ మనిషి కర్తవ్యం, న్యాయం, ధర్మాలను విస్మరిస్తాడు. ఇలాంటి ఎన్నో సంఘటనలే మహాభారతాన్ని యుగాల పాటు నిలిపాయి. వేదాలు తాత్వికంగా మాట్లాడితే ఇతిహాసాలు అదే తత్వాన్ని జీవిత రూపంలో చూపిస్తాయి. ఈ జీవిత తత్వాన్ని సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకునేలాగా ఉండాలనే మనకు ఇతిహాసాలు అందించబడ్డాయి. ఈ ఇతిహాసాలలో దేవుళ్ళు సైతం తప్పులు చేసినట్టు మనం వింటూ ఉంటాం. అందుకే వాళ్ళు మన మనసుకు దగ్గరయ్యారు. సనాతన ధర్మం పరిపూర్ణ దేవతలను చూపించదు, పోరాడే మనుషుల్ని మాత్రమే చూపిస్తుంది. ఈ రోజు మనం ఎదుర్కొనే ప్రశ్నలు అప్పుడే ఎదురయ్యాయి. ఏది సరైనది, ఏది ధర్మం? ఈ ప్రశ్నలన్నిటికీ ఇతిహాసాలు ఇప్పటికీ మార్గం చూపుతున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు మన సంస్కృతి, మన ధర్మం ఎంత గొప్పది అని. కానీ మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా మిగిలే ఉంది. ఈ కథలు ఎలా తరతరాలకు చేరాయి, రాత కంటే ముందు ఇవి ఎలా జీవించాయి, ఈ అద్భుతమైన ప్రయాణం తరువాతి ఎపిసోడ్ లో చూద్దాం. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. వేదాలను ఎవరు రచించారు? వ్యాసుడు, వాల్మీకి, ఋషశృంగుడు, వశిష్ఠుడు? ఈ ప్రశ్నకు గనక మీకు సమాధానం తెలిస్తే కామెంట్ లో తెలపండి. అలాగే మా కంటెంట్ గనక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. వెళ్లే ముందు మన ఛానల్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు.